హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ రోజు మనం వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఈ రోజు ఓపెనింగ్ అయితే అని చెప్పి అన్నారు అఫీషియల్ గా. కాకపోతే ఏంటంటే ఈ రోజు అయితే లేదంట. అలానే ఇక్కడ ఫ్లాగ్ అయితే కనుక ఆవిష్కరణ చేస్తారని చెప్పి అని అన్నారు. ఇంకా టైం అయితే అవ్వలేదు. మనం అయితే ఇక్కడైతే ఉన్నాం అనమాట. ఇప్పుడు ఎలా ఉంది, అలానే దీని ఎదురుకు సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నది మీకు అది చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇదంతా చూడండి ఒకసారి. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇలా అయితే ఉన్నాయి అనమాట. ఇటు చూసినా కానీ వర్క్స్ అయితే చేశారు. ఈ బిల్డింగ్ ఇదంతా డిజైన్ కానీ అక్కడ ఏ అనే ఎలివేషన్కి సంబంధించి పనులు అయితే చూడొచ్చు. అలానే ఇక్కడ అంతా చూడండి ఒకసారి గ్రీనరీగా చేయడం కోసం చెట్టు ఇంత పెట్టుకున్నారన్నమాట. ప్రజెంట్ ఇక్కడైతే ఇలా ఉంది. అలానే చూద్దాం లోన్కి వెళ్ళి ఒకసారి లోన్ ఎలా పనులు జరిగినాయి ఏంటన్నది కూడా. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి పనులు అయితే ఇంతవరకు అయితే వచ్చినాయి. కొంచెం లోనికి వెళ్ళి చూద్దాం. ఇదంతా కింద ఫ్లోర్ అనమాట. ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడైతే ఇలా ఉంది. కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఈరోజు అంటే హాలిడే కాబట్టి ఇంకా పనులు అయితే ఈరోజు ఎవరు చేయట్లేదు అనమాట. డైలీ వచ్చి చూస్తే వర్క్స్ ఎంత హడావుడిగా ఉండిద్ది ఈ ప్రాంతం అంతా. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడిప్పుడు అయితే వర్కర్స్ అయితే వస్తున్నారు. ఇదంతా లిఫ్ట్ సెక్షన్ అనమాట. ఇదంతా హాల్ లాగా అయితే ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇవన్నీ ఎన్ని చైర్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా పెద్ద వెయిటింగ్ హాల్ లాగా అయితే ఉందన్నమాట. ఇవి చూడండి, మినీ థియేటర్ లాగా అయితే ఉంది. అంటే ఏదైనా సమావేశాలు అయితే అవుతూ ఉంటాయి కదా, మీటింగ్స్, దానికోసం అంతా అరేంజ్ చేశారు. ఇంకా మళ్ళీ మనం సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈ 7 ఫ్లోర్లు కూడా మొత్తం ఎలా ఉంటుంది అన్నది మీకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. అసలు ఈ డిజైన్ కూడా చూసారా, ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇది మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ రాజధాని అమరావతిలోని ఈ మెయిన్ ఈ బిల్డింగు చూడండి. అసలు ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఇప్పుడు మనం ఈ సెకండ్ ఫ్లోర్లోకి పైకి ఎక్కుతున్నాం. ఇటు సైడ్ కూడా అయితే ఒక హాల్ లాగా అయితే ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మనకి ఫ్రంట్ వ్యూ కనిపించే రోలు ఇదిగోండి. సైడ్ అంతా కాన్ఫిడెన్స్ హాల్కి సంబంధించి ఇలా అయితే ఉంది. ఇదంతా 2వ ఫ్లోరు. ఇది కూడా మీటింగ్ హాల్. చూడొచ్చు ఎలా ఉన్నాయో. ఇది కూడా మనం ఫస్ట్ టైం అయితే వచ్చామన్నమాట. ఇంక 3వ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం 3వ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. డిజైన్ కూడా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కాడ నుంచి ఈ 3 ఫ్లోర్లు కూడా డిజైన్ అయితే చూడండి అసలు ఎలా ఉందో. ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా ఇది మామూలుగా ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి 2 ఫ్లోర్లు, మిగతా వాటికి కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా ప్రతి ఒక్క ఆఫీస్కి సంబంధించిన రూమ్ లాగా అయితే ఉంది.
ఇది వచ్చేసి ఇది వచ్చి 3వ ఫ్లోర్ అనమాట. ఎంత ఇదే మీటింగ్కి సంబంధించి ఇదంతా హాల్స్ అనమాట. ఏ రూమ్ రూము మొత్తం ఈ చైర్స్ కానీ ఎంత మెటీరియల్ అయితే రెడీగా అయితే ఉంది. చూసారు కదా ఎలా ఉందో. ఇది ఏ అనే ఎలివేషన్ అయితే వస్తుంది కదా ఇక్కడ అనమాట. దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఈరోజు సెలవు కారణంగా ఎవరు వర్కర్స్ అయితే లేరనమాట. 4వ ఫ్లోర్కి ఎక్కి చూద్దాం. 3వ ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ సెక్షన్ అయితే ఉంది. ఈ 4వ ఫ్లోర్ నుంచి ఇక్కడ అంత మెటీరియల్ అయితే ఉందన్నమాట ఈ బిల్డింగ్కి సంబంధించి. ఇది ఇంకా రెడీ అయితే అవ్వాలి. మనం 5వ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి. ఈ 3వ ఫ్లోర్ దాకా లిఫ్ట్ అయితే ఉంది. ఇటు పక్కన 4వ ఫ్లోర్కి ఇటు సైడ్ అయితే ఇచ్చారు లిఫ్ట్. ఇదంతా ఇంటీరియర్గా పనులు చాలా వరకు పెండింగ్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 5వ ఫ్లోర్ అన్నమాట. సిక్స్త్ ఫ్లోర్ లాగా అయితే మనం వచ్చాం ఇప్పుడు. ఇది కూడా అంతా మెటీరియల్ అయితే ఉంది. ఇది ఇంకా ఫైనల్ 7th ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ కూడా మొత్తం మెటీరియల్ అయితే చూడండి. ఏంటంటే వీటిలో కొన్ని ఇంకా చాలా వరకు కరెంట్ లైన్లు ఇవన్నీ పనులు జరగాలి. ఇది వచ్చే లిఫ్ట్ సెక్షన్ అనమాట. అది మొత్తం అది కూడా హాల్ లాగా ఉంది, మీటింగ్ హాల్ లాగా. ఇది ఇటు నుంచి చూస్తే మొత్తం మనం వ్యూ పాయింట్ చూడొచ్చు. ఇప్పుడు మనం 7వ ఫ్లోర్లో ఉన్నాం. చూడండి 7వ ఫ్లోర్ నుంచి ఎలా ఉందో. అలానే కొంచెం అటు సైడ్కి వెళ్ళి చూద్దాం. అటు వ్యూ మొత్తం కనిపించిద్ది. ఇది సైడ్ మనం సీడ్ యాక్సెస్ రోడ్ చూడొచ్చు ఇక్కడ నుంచి. చూసారు కదా ఎంత అద్భుతంగా కనబడుతుందో. అలానే ఇక్కడ కాన్ఫిడెన్స్ హాల్కి సంబంధించి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి కూడా చూడొచ్చు మొత్తం. ఇదంతా టెర్రస్ అనమాట. ఈ 7 ఫ్లోర్ పైన టెర్రస్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అనేది కనిపిస్తాయి. ఇక్కడ పైన ఈ విధంగా అయితే ఉంది. ఇదిగోండి పైనుంచి అయితే చూడొచ్చు. కొండపల్లి.
చూడండి సీడాక్సిస్ రోడ్ అంతా. ఇదండి ఈరోజు ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర అయితే ఈ 7 ఫ్లోర్లు ఉన్న ఈ బిల్డింగ్ అయితే చూసాము. ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అలానే నిన్న అయితే వీడియో ఒకటి పెట్టాను కదా, ఈ వర్షంలో అమరావతి ఎలా ఉంది, అలానే మునిగిపోయిందని దాని గురించి చూపించాను. చాలా మంది అయితే పాజిటివ్గా తీసుకున్నారు. చాలా మంది ఏంటంటే నెగిటివ్గా ఇది ఎప్పుడో పాత వీడియో అని చెప్పి అంటున్నారు. నేను ప్రతిసారి వచ్చేది మీకు వివరంగా చూపిస్తున్నాను. ఇంకా అలా అనే వాళ్ళకి మనం ఏం అనలేము అనమాట. ఓకే అండి, ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. అలానే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబరు. మీరు ఏమైనా హెల్ప్ చేయాలన్నా కానీ ప్లీజ్ అండి హెల్ప్ అయితే చేయండి. అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకు రోజు వచ్చి మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.